బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ అమెరికాలో కూడా చికిత్స పొందారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ను కూడా పారికర్ వైద్య సహాయంతో ప్రవేశపెట్టారు. అయితే కొన్ని రోజులుగా పారికర్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. వారం రోజులుగా పారికర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే ఈరోజు ఆయన పరిస్థితి పూర్తిగా విషమించినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, లక్ష్మీ వర్మ కీలకంగా మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం క్షీణించినట్లుగా కూడా తెలుస్తోంది. అందుకు సంబంధించి వైద్యులు తనకి అత్యుత్తమ చికిత్సను అందేందుకు కూడా కృషి చేస్తున్నట్లుగా కూడా గుర్తుపెడితేనే గోవా సీఎం అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా తెలియజేశారు. గడిచిన సంవత్సరం నుంచి కూడా తను లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. లివర్ క్యాన్సర్ చికిత్స కోసం గతంలో అమెరికా వెళ్లి వచ్చి అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ చికిత్స ఇంకా విజయవంతం కాలేదని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి మనోహర్ పారికర్ ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొని ఉంది. చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం మనోహర్ పారికర్ ఆరోగ్యం ఉన్నట్టుగా కూడా వైద్యులు చెప్తూ వస్తున్నారు. ఏ క్షణాన్నైనా ఒక చేదు వార్త వినేటువంటి అవకాశం ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. కీలకంగా గడిచిన 2-3 రోజుల నుంచి మాత్రం రోజు రోజుకి క్షణానికి కూడా తన ఆరోగ్య పరిస్థితులు విషమిస్తున్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి అధికారిక వర్గాలు మాత్రం మనోహర్ పారికర్ ఆరోగ్యం బాగానే ఉంది అనేటువంటి మెసేజ్ అయితే ఇస్తూ వస్తుంది. 2 రోజులుగా కూడా ముఖ్యమంత్రి మార్పు పైన కూడా ఇప్పటికే పార్టీ కూడా సీరియస్ గా కసరత్తు అనేది కూడా ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికైతే మనోహర్ పారికర్ కి పనాజీలోని తన నివాసంలోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. తను ఆరోగ్య పరిస్థితులు విషమంగా ఉన్నప్పటికీ గోవా సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్ కావచ్చు, అలాగే రోజువారీ కార్యక్రమాలను కూడా తను ఇప్పుడున్నటువంటి హెల్త్ కండిషన్ లో కూడా రోజువారీ కార్యక్రమాలను కూడా తను ప్రస్తుతానికి పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం 2-3 రోజులుగా మాత్రం తన ఆరోగ్యం ఏమాత్రం కూడా బాగాలేదని కూడా తెలుస్తోంది. అయితే వైద్యులు మాత్రం తన నివాసంలోనే తనకు అందించాల్సినటువంటి అత్యుత్తమ చికిత్సను అయితే అందిస్తున్నారు. లక్ష్మీ వర్మ. రైట్, థ్యాంక్ యూ మదర్.